హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు హ్యాపీగా తినేసేయొచ్చండి. ఇడ్లీలు దోశలు ఒకే బ్యాటర్ తోని రెడీ చేసేసుకోవచ్చు అనమాట. రైస్ అనేది అస్సలు వాడకుండా మిల్లెట్స్ తోని, అవునండి సామా రైస్ ఉంటుంది చూడండి, దాంతోనే ఇడ్లీలు దోశలు వేసేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఇదే బ్యాటర్ తోని వారానికి సరిపడినండి డిన్నర్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా టిఫిన్స్ని రెడీ చేసేసుకోవచ్చు అనమాట. మరి దీని ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలో క్లియర్గా చూసేద్దామండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేసేస్తారండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసినట్లయితే మీరు కూడా పర్ఫెక్ట్ గా చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క బ్యాటర్ ఉంటే చాలండి, మన ఇంట్లో వాళ్ళకి హెల్దీగా అన్ని చేసి పెట్టేసేయచ్చు అనమాట. మరి ఆ ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ముందైతే మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు సామలను తీసుకున్నానండి. అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయండి. ఇందులో సన్నగా ఇసుక కూడా ఉంటుంది కాబట్టి శుభ్రంగా ఇసుక అనేది లేకుండా చేసేసుకున్న తర్వాత 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఏ కప్పుతోనే మనం ఇలా సామలు తీసుకున్నామో అదే కప్పుతోనే 3/4 కప్పు వరకు మినపగుళ్ళని తీసుకోవాలండి. ఇలా 2 వేరువేరుగా నానబెట్టుకోవాలని గుర్తుంచుకోండి. ఇలా 2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇవి నిండా మునిగేలాగా వాటర్ని వేసేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. కనీసం ఒక 8 to 9 అవర్స్ వరకు సామలు అనేవి నానాలండి. మినపప్పు మాత్రం 2 అవర్స్ నానితే సరిపోతుందండి. ఆ తర్వాత ముందైతే మిక్సీ జార్లోకి మినపప్పుని వేసేసుకొని ఆ వాటర్ అంతా వంపేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని వేసేసుకుంటూ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనం ఇడ్లీకి ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా స్మూత్ బ్యాటర్ని రెడీ చేసేసుకున్న తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. అదే మిక్సీ జార్లోకి ఇలా సామల్ని కూడా వేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని వేసేసుకొని కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. మరి మెత్తగా చేసేసుకున్నాం అనుకోండి ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వచ్చేస్తాయి. కాబట్టి కొంచెం బరకగా ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చేసుకోవాలన్నమాట. బ్యాటర్ అనేది గట్టిగానే రుబ్బుకోవాలండి. చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట. కొంచెం వాటర్తోనే గ్రైండ్ చేసుకున్న తర్వాత మినపప్పు రుబ్బుకున్న ఆ రుబ్బులోకి ఈ సామల రుబ్బును కూడా వేసేసుకొని చేత్తోనే ఒక 5 minutes బాగా మిక్స్ చేసుకోవాలండి. గరిటెతో కాకుండా ఇలా చేత్తోని కలుపుకోవడం వలన పిండిలో పర్మెంటేషన్ అనేది చక్కగా జరుగుతుందండి. ఇలా రెడీ చేసేసుకొని అంచుల వెంబడి కూడా అంతా నీట్గా చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఓవర్ నైట్ అలాగే ఉంచేసారనుకోండి చక్కగా పొంగుతుందండి. చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ తీసి చూపిస్తున్నాను. పిండి అనేది చక్కగా పొంగి పైకి వచ్చేసింది కదండి. మీరు నైట్ డిన్నర్లోకి టిఫిన్స్ తినాలి అనుకునేటప్పుడు అయితే ముందు రోజు నైటే పప్పు సామల్ని నానబెట్టేసుకొని మార్నింగ్ గ్రైండ్ చేసుకొని ఆఫ్టర్నూన్ అంతా కూడా పిండిని పులియబెట్టేసుకొని నైట్ డిన్నర్లోకి ఇదే విధంగా చేసేసుకోవచ్చు అనమాట. ముందైతే చట్నీ ప్రిపరేషన్ చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకున్న తర్వాత 1 కప్పు వరకు పల్లీలను వేసేసుకొని మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని 4 నుంచి 5 వరకు వేసేసుకోవాలి. ఆ తర్వాత 2 చిన్న టమాటోలని, 1 చిన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ టమాటోలు సాఫ్ట్గా అయ్యేలాగా ఉడికించుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు మనం బ్యాటర్ని ఒకసారి చెక్ చేసుకుందామండి. అంతా స్లోగా కలిపేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా ఉందని చెప్పేసి దీనిలోకి టీ గ్లాస్తోనే 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకుంటున్నాను. వాటర్ వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి వంట సోడా వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకోసం అంటే మనకి బ్యాటర్ అనేది చక్కగా పొంగింది కాబట్టి ఇడ్లీలు ఫ్లఫీగా వచ్చేస్తాయి. ఒకవేళ పొంగలేదు అనుకున్నట్లయితే అప్పుడు సోడాని వేసుకోవాలి, కానీ అవసరం లేదండి. ఇలా రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి. రెగ్యులర్గా వేసుకునే దోశలు ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ని అప్లై చేసుకొని మనం ఇడ్లీలకి ఏ విధంగా బ్యాటర్ని వేసేసుకుంటామో పూర్తిగా నింపేయకుండా 1/2 భాగం గ్యాప్ ఉండేలాగా మనకు కావాల్సినన్ని ఇడ్లీ ప్లేట్లకి ఇడ్లీల బ్యాటర్ని వేసేసుకున్న తర్వాత నేను ఇలా బ్యాటర్ని ప్లేట్లలోకి పెట్టేలోపే పక్కన వాటర్ని కూడా వేడి చేసుకుంటున్నానండి. ఆ తర్వాత చూడండి వాటర్ అనేది కూడా చక్కగా వేడెక్కిపోయింది. ఇలా ఇడ్లీ పెట్టిన ప్లేట్ మీదకి ఆ హోల్స్ ఉండే ప్లేట్ అనేది వచ్చేలాగా పెట్టేసుకున్న తర్వాత
మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 to 12 minutes ఇడ్లీలను స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈలోపు ఇవి చల్లారిపోయాయి. మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒక 2 వెల్లుల్లిని, రుచికి సరిపడినంత సాల్ట్ని, కొంచెం వాటర్ని వేసేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మిల్లెట్స్తో చేసే ఏ రెసిపీకైనా చట్నీ అనేది స్పైసీగా ఉంటే బాగుంటుందండి. ఆ తర్వాత రెడీ చేసుకున్న ఈ పోపు మిశ్రమంలోకి ఈ చట్నీ బ్యాటర్ని వేసేసుకొని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇడ్లీలు కూడా ఉడికిపోయాయి కదండి. ఒక 5 minutes అలాగే మూత పెట్టేసి కొంచెం ఓపెన్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇడ్లీ ప్లేట్లలో నుంచి ఇడ్లీలను డిమోల్డ్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఎప్పుడు చేసే ఇడ్లీలాగానే చక్కగా వచ్చేసాయండి. మీకు తెలిసిపోతుంది కదా, అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమైపోతూ ఉంటుంది. ఆ తర్వాత వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. రైస్ అనేది లేకుండా ఇడ్లీలను మిల్లెట్స్తోని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూసేశారు కదండి. మరి వీడియో కనుక మీకు నచ్చిందనుకోండి, తప్పకుండా లైక్ చేయండి. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి వీడియో యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. చూడండి, ఫ్లఫీగా వచ్చేసాయి ఇడ్లీలు అనేవి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ కొలతలతో కనుక చేశారనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చట్నీ మాత్రం కొంచెం స్పైసీగా ఉండేలాగా రెడీ చేసుకున్నట్లయితే మీకు ఇడ్లీలు అనేవి అద్భుతంగా ఉంటాయండి. ఆ తర్వాత ఇప్పుడు దోశలు కూడా ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తానండి. స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసి ప్యాన్కి అంతా కూడా ఆయిల్ని ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ప్యాన్ అనేది బాగా వేడి చేసుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు ఇదే బ్యాటర్లోకి మనం ముందు ఇడ్లీలు చేసాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఇలా గుంట గరిటెతోని ఒక గరిటెడు వరకు ఈ వాటర్ని వేసేసుకొని రెగ్యులర్గా చేసుకునే దోశ బ్యాటరీ కన్సిస్టెన్సీ ఉండేలాగా రెడీ చేసేసుకున్న తర్వాత ఈ వేడివేడి పెనం మీద స్టవ్ అనేది మీడియంలో పెట్టేసి బ్యాటర్ని మధ్యలో వేసేసుకొని ఇలా దోశని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చక్కగా వచ్చేస్తాయండి. పిండి అనేది పైన తడారిపోయిన తర్వాత మీరు అంచుల వెంబడిగా ఆయిల్ని వేసేసుకొని 2 వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లేకుండా నాన్ స్టిక్దే కాబట్టి మనం చక్కగా ఫ్రై చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత అంచుల వెంబడిగా ఇలా లూజ్ చేసుకుంటూ రెండో వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. క్రిస్పీగానే ఉంటాయండి దోశలు అనేవి. లోలో పెట్టేసినారనుకోండి కొంచెం సాఫ్ట్గా వచ్చేస్తాయి. కరకరలాడుతూ ఉండాలి అనుకుంటే హై టు మీడియంలోనే ఫ్రై చేసుకోవాలండి. మరొక దోశ కూడా వేసి చూపిస్తా చూడండి, చక్కగా వచ్చేస్తాయండి. దోశలు కావాలనుకునే వాళ్ళకి దోశల్ని, ఇడ్లీ కావాలనుకునే వాళ్ళకి ఇడ్లీలను ఈజీగా చేసి ఇచ్చేసేయచ్చు అనమాట. నేనైతే 2 చేసేసానండి. ఇదే బ్యాటర్తోని మీరు పునుగులు కూడా వేసుకోవచ్చు. అలాగే గుంత పొంగనాలు ఆయిల్ ఎక్కువగా పడుతుంది కాబట్టి పునుగులు కాకుండా గుంత పొంగనాలు కూడా వేసేసుకోవచ్చు. ఊతప్పం కూడా వేసుకోవచ్చు అండి. ఇలా వారానికి సరిపడినన్ని మనం టిఫిన్స్ని రెడీ చేసేసుకోవచ్చు అనమాట. మరి ఒక్క బ్యాటర్తోని వారానికి సరిపడినన్ని హెల్దీ బ్రేక్ఫాస్ట్లను రెడీ చేసేసుకోవచ్చు అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంతేనండి, ఈ వీడియో అనేది మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.